తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి నదుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గోదావరి నది. గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కన్మల్లోని నాసిక్ త్రయంబక్లోని బౌలే సరస్సు వద్ద జన్మిస్తుంది. ఇది భారతదేశంలో మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది తెలంగాణలోకి నిజామాబాద్ జిల్లాలోని రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామాన ప్రవేశిస్తుంది. గోదావరి నది తెలంగాణలోని 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది తెలంగాణలో 1 నిజామాబాద్, నిర్మల్ తర్వాత జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. గోదావరి నది తెలంగాణలో 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది బంగాళాఖాతంలో కలవడానికంటే ముందు 7 పాయలుగా విడిపోతుంది. 1 గౌతమి, 2 వశిష్ఠ, 3 వైనతేయ, 4 తుల్య, 5 భరద్వాజ, 6 కౌశిక, 7 ఆత్రేయ. గౌతమి ఏమో యానం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మరియు వశిష్ఠనేమో అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. వైనతేయ కొమరగిరి పట్టణం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తుల్య, భరద్వాజ బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కౌశిక మరియు ఆత్రేయ ఇవి 2 నదులు వశిష్ఠ, వైనతేయులతో కలుస్తున్నాయి. గౌతమి, వశిష్ఠల ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని కోనసీమ అని పిలుస్తారు. గౌతమి, వశిష్ఠ ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని కోనసీమ అని పిలుస్తారు. గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి ప్రాంతాన్ని అంతర్వేది లేదా నరసాపురం లేదా సాగర సంగమం అని పిలుస్తారు. గోదావరి నదికి మారు పేర్లు చూసినట్లయితే దక్షిణ గంగ, వృద్ధ గంగ, తేలివారణ, రైలు నది, సప్త నది, కౌల నది ఇలా 6 పేర్లు ఉన్నాయి. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఇది తెలంగాణలో 558 కిలోమీటర్లు. దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. అలాగే తెలంగాణలో పొడవైన నది గోదావరి నది. భారతదేశంలో 2వ పొడవైన నది.